జీ5లో తెలుగులోకి డబ్బై స్ట్రీమ్ అవుతున్న నునక్కులే మూవీని అయితే నేనైతే చూసా. అంటే చూడడం అంటే మూవీ రూల్స్లో చూసా. మనకున్నది అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ అండ్ ఆహా, ఇవి 4 ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఉన్నాయి. అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నది. మిగతా వాటిలో జియో సినిమా కావచ్చు, సోనీ లైవ్ అండ్ ఈ జీ5 ఇటువంటి వాటిలో వస్తే మనకు దిక్కు ఈ ఐబొమ్మ అండ్ మూవీ రూల్స్లో వాటిలోనే నేను మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకుని మూవీని అయితే చూస్తా. తక్కువ క్వాలిటీ కావాలంటే ఐబొమ్మ, ఎక్కువ క్వాలిటీ కావాలంటే మూవీ రూల్స్. అండ్ ఈ మూవీని అయితే నేను 1.5 GB పెట్టి డౌన్లోడ్ చేసి మూవీ చూసా. అండ్ 1.5 GB వర్తా కాదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ మూవీ ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని అన్నారు. నాకైతే ఆ క్రైము అండ్ థ్రిల్లింగ్ ఇవి రెండు అయితే మూవీలో అసలు ఏ మాత్రం కనిపించలేదు. కామెడీ అయితే ఉంది. కామెడీ నాకు ఎలా ఉందంటే ఒక 100% కామెడీలో 70% వర్కౌట్ అయింది. ఒక 30% ఉన్న సీన్స్ అయితే నాకు వర్కౌట్ కాలేదు. ఇలా అయితే ఉంది మూవీ. అయితే ఓటీటీ కాబట్టి 1 టైం వాచబుల్. ఏదో అలా టైంపాస్ అవ్వట్లేదు, ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. లేదు మాకు మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, మంచి సీన్స్ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, టర్న్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే మూవీలో అటువంటివి ఏం లేవు. అటువంటి వాళ్ళకి మూవీ అయితే సెట్ కాదు. ఏదో అలా కామెడీతో అలా ట్రై చేస్తామంటే మూవీని అయితే ట్రై చేయొచ్చు అంతే. మూవీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక యావరేజ్ ఇంకా కాదు, ఒక బిలో యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన హీరో ఒక కంపెనీలో ఎండీగా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కంపెనీలో ఒక ఇష్యూ జరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కంపెనీని అయితే రైడ్ చేస్తారు. రైడ్ చేసేటప్పుడు మన హీరో యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఆ ల్యాప్టాప్లో మన హీరో అలానే వాళ్ళ వైఫ్ యొక్క ఒక ప్రైవేట్ వీడియో అయితే ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు కలిసిన ఒక ప్రైవేట్ వీడియో ఉంటుంది. అండ్ ఆ ప్రైవేట్ వీడియో ఎవరు చూడకూడదని మన హీరో ఆ ల్యాప్టాప్ని ఎలా వెనక్కి తీసుకొచ్చారు, ఆ ల్యాప్టాప్ గురించి ఎటువంటి అబద్ధాలు ఆడారు, అబద్ధాల వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఇలా స్టోరీని అయితే క్రియేట్ చేశారనమాట. అండ్ ఆ ల్యాప్టాప్ని ఎలా తీసుకొచ్చారా లేదా అనేది మీరు రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ నునుక్కులే మూవీలో అయితే చూడొచ్చు. ఇది మెయిన్గా ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే. అండ్ ఈ మూవీలో ఎక్కువగా మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా దీంట్లో నేను ఆ థ్రిల్లింగ్, క్రైమ్ ఏదో ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అదైతే లేదు. అండ్ ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉండదు, ఒక టర్న్ ఉండదు, ఏముండదు. నాకు మ్యూజిక్ కూడా అంత అనిపించలేదు. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇది మెయిన్గా స్టోరీ అయితే యావరేజ్ అనుకుని చెప్పొచ్చు. ఇది మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే. ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే మెయిన్గా సినిమాటోగ్రఫీ. మలయాళం మూవీస్లో మరి ఏం చేస్తారో తెలియదు కానీ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీంట్లో కూడా సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అండ్ మన హీరో యొక్క బసిల్ జోసెఫ్ ఆ క్యారెక్టర్ని అయితే చాలా బాగా ప్లే చేస్తారనమాట. ఆయన యాక్టింగ్ ప్రతి ఒక్క మూవీలో ఆయన బెస్ట్ యాక్టింగ్ ఇస్తారు. అండ్ ఏఆర్ మూవీ కూడా నిన్ననే చూసా, రివ్యూ కూడా పెట్టా. దాంట్లో కూడా ఈయన యాక్ట్ చేశారు కానీ తన రోల్కి అంత ఇంపార్టెన్స్ అయితే లేవు. ఉన్నంత రోల్లో తను బాగానే యాక్ట్ చేశారనిపించింది. ఇది ఓవరాల్గా ఈ నునక్కులే మూవీ రివ్యూ అయితే. అండ్ మీలో ఎంతమంది ఐబొమ్మ మూవీ రూల్స్లో డౌన్లోడ్ చేసుకుని మూవీస్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.